ఇంత సోల్ఫుల్ మ్యూజిక్ కి ఇంత హార్ట్ టచింగ్ లిరిక్స్ అందించారు భాస్కర్ భట్ల గారు. కొన్ని పాటలు వింటే కొంతమంది గుర్తుకొస్తారండి, అలాంటి పాటలు రాసేవారే మా లిరిసిస్ట్ భాస్కర్ భట్ల గారు. మరి ఒకసారి గట్టిగా చప్పట్లతో లెట్స్ వెల్కమ్ లిరిసిస్ట్ భాస్కర్ భట్ల గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. వెల్కమ్ సార్, వెల్కమ్ ఆన్ స్టేజ్. అనదర్ వండర్ఫుల్ సాంగ్ మా తెలుగు ప్రేక్షకులకు అందించారు. May I also invite Gemini Kiran Garu on stage, please. Mukha Nirmata, Gemini TV Adhineta. Ladies and gentlemen, let's welcome Gemini Kiran Garu on stage. Variki bouquet andinchavalsindiga producer Peta Vallabhaneni Ashok Garni korutunnanu. Welcome sir, welcome on stage. సో షల్ వి స్టార్ట్ విత్ కిరణ్ గారు. యాక్చువల్లీ ఎప్పుడు చెప్తూ ఉంటారు, నాకు అస్సలు మైక్ ఇవ్వద్దు అని చెప్తూ ఉంటారు, అయినా అడుగుతూ ఉంటాను సార్, క్షమించాలి. ఒక్క మాట. సో ఫస్ట్ లెట్స్ బిగిన్ విత్ భాస్కర్ భట్ల గారు. సార్, రజనీకాంత్ గారు సూపర్ స్టార్, మీరు ఇంతకు ముందు కూడా ఎన్నో పాటలు రాసున్నారు ఫర్ ఆల్ ద స్టార్స్. మరి పేట మూవీ ఎంత స్పెషల్ మీకు? అందరికీ నమస్తే అండి. ఫస్ట్ టైం నాకు ఎవరికైనా మాస్టర్ రజనీకాంత్ గారు అంటే బాగా ఇష్టం. నేను రోబో 2.0లో కూడా రాశాను, తర్వాత ఇది రాసే అవకాశం వచ్చింది, చాలా హ్యాపీ. సూపర్ స్టార్తో వర్క్ చేయడం, ఆయన సినిమాకి వర్క్ చేయడం, ఆయన పెదాల మించి నా పదాలు పలకడం చాలా హ్యాపీగా ఉంది. అలాగే అనిరుద్ధ్ గారు, ఆయన నాకు చాలా ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్. చాలా అంటే ఏదైనా మంచి సాంగ్ ఉన్నప్పుడు ఆయన పిలిచి చాలా గౌరవంగా పాట రాసి బాధ్యతను అప్పగించి సంగీత దర్శకుడు ఆయన. అలాగే కార్తీక్ సుబ్బరాజు గారు చాలా చిన్న ఏజ్లోనే ఎక్కువ సెన్సేషన్ మూవీస్ తీశారు, ఆయన ప్రతి మూవీ సూపర్ హిట్ అన్నీ చూశాను నేను. సో అలాగే అనిరుద్ధ్ గారి మ్యూజిక్ రెగ్యులర్గా వింటున్నాను, రజనీకాంత్ గారి సినిమాలు చూస్తూ పెరిగాం. సో ఈ పాట రాయడానికి మా రచయితలు ఎవరికైనా కావాల్సిన ముడిసరికి దొరికినట్టే. సో ఈ పాటకు సంబంధించినంత వరకు ఒక మాంటేజ్ సాంగ్ ఇది. దీనికి లిప్ సింక్ లేకపోవడం అనేది నాకు అదృష్టం. సో నేను రామజోగేలాగా మిగతా మా తోటి రచయితల్లాగా నేను లిప్ సింక్ చూసుకుంటూ రాయడం ఎక్కువ పెట్టుకోను, అలాంటివి కష్టం అని నా ఫీలింగ్. సో దీనికి లిప్ సింక్ లేదు కాబట్టి రాయాలి. సో పాటలో ఉన్న కంటెంట్ ఏంటి, సిచ్యువేషన్ ఏంటి అనేది కనుక్కొని దాన్ని నాదైన శైలిలో రాయడం జరిగింది. అందుకే ఈ పాట అచ్చ తెలుగు పాటలా ఉంటుంది. నాదే కదా, ఇందులో అన్ని పాటలు అలాగే ఉన్నాయి. సో ఒక వెళ్ళిపోయింది అనుకున్న ఆనందం మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు, వెళ్ళిపోయింది అనుకున్న నవ్వు మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చినప్పుడు ఒక మనిషి పడి ఆనందం ఏంటి, ఒక హ్యాపీనెస్, ఒక ఉత్సాహం ఎలా ఉంటుందన్నదే ఇందులో రాయడం జరిగింది. పెదవి చివరికే చిరునవ్వే తిరిగి వచ్చే, కనుల చివరికే వెలుగేదో వలస వచ్చే, ఆ వలస లాంటి పదాలు. సో వాళ్ళు ఓకే చేయడం అనేది చాలా హ్యాపీ అయిన విషయం. అలాగే నింగి అంచుకి చినుకులు పూసే, నేల అంచుకి పువ్వులు పూసే, గుండె అంచుకి గుర్తులు పూసే అని రాశాను. సో చినుకులు పూయడం అనేది, నింగి చివరికి చినుకులు పూయడం, ఇలాంటి ఒక కవితాత్మకమైన పంక్తులు దీంట్లో కుదిరాయి. అది రచయితగా నాకు చాలా సంతృప్తినిచ్చిన విషయం. అలాగే ఒకటంటే ఒక జన్మే ఎవరికైనా, బతుకుతూ వెతుకుదాం బతుకులో తీపిని అని రాశాను. ఒకటంటే ఒక జన్మ ఎవరికైనా, బతుకుతూ వెతుకుదాం బతుకులో తీపిని. అంటే చచ్చిపోయి సాధించేదేం లేదు, బతుకుతూనే దాంట్లోంచి ఆనందాన్ని తీసుకోవాలనే ఒక చిన్న ఫిలాసఫీని కూడా ఇందులో ఎమర్చడం జరిగింది. సో వెరసి ఈ పాట నాకు చాలా బాగా నచ్చిన పాట. సో ఇందులో నాతో పాటు తెర పంచుకున్న చంద్రబోస్ అండ్ అనంత్ శ్రీరామ్ అండ్ రామజోగి అన్నయ్య అండ్ శ్రీ సాయి కిరణ్, వీళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటూ, ఇంత మంచి సినిమాలో అవకాశం ఇచ్చినందుకు మా అశోక్ వల్లభనేని గారికి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నింగి అంచుకి చినుకులు పూసే, నేల అంచుకి పువ్వులు పూసే, గుండె అంచుకి గురుతులు పూసే, చేతికందే రోదసే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ భాస్కర్ భట్ల గారు. మరి